నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కేంద్రంలో గెలుపే లక్ష్యంగా ఇటు ఎన్డీఏ అటు కాంగ్రెస్ ప్రచారం సాగుతోంది. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని అంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది కూడా. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ మొదలుపెట్టిన ఆట తిరిగి ఆ పార్టీ మెడకే చుట్టుకుంది. అదే ఆస్తుల పంపిణీ పంచాయితీ. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలకు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ తీసుకొని ముస్లింలకు పంచుతుందని బయట పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోడీ ప్రారంభించిన ఈ చర్చ రాను రాను భిన్నమైన టర్న్ తీసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఆస్తుల పంపకం అనే వివాదాన్ని పేదల వైపు మళ్లించింది. శ్యామ్ పిట్రోడా అనే కాంగ్రెస్ పెద్ద మనిషి అమెరికాలో ఆస్తి విధానం గురించి మాట్లాడారు. దాన్ని బీజేపీ తమకు అనుకూలం అనుకొని మరింత వైరల్ చేసింది. కానీ ఇందులోనే కాంగ్రెస్ వ్యూహం కనిపిస్తోంది. ఇప్పుడు రాజకీయం అంతా కొంతమందికి వ్యతిరేకంగా మెజారిటీని కూడగట్టడమే అన్నట్లుగా సాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ హిందూ ముస్లిం వాదన ఎత్తుకుంటోంది. దీన్ని కాంగ్రెస్ అమలు చేయలేదు. అందుకే బీజేపీ చేసిన వాదనల్లో పేద ధనిక మధ్య పోటీ తరహాలో తెచ్చేందుకు వ్యూహం పన్నింది. ఆ అస్త్రం కూడా బీజేపీనే ఇచ్చింది. ఆస్తులు పంచేస్తారని కాంగ్రెస్ తరపున బీజేపీ ప్రచారం చేయడం ప్రారంభించింది. ఎవరి ఆస్తులు పోతాయని భయపడతారో లేదో కానీ పేదలు మాత్రం ఆశపడే అవకాశం ఉంది. అదే జరిగితే ఎవరికి నష్టం? బీజేపీ చేస్తున్న రాజకీయాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్ల పోలరైజేషన్ ప్లాన్ చేసుకుంది. తాము హామీ ఇస్తున్నామని ఎక్కడా చెప్పడం లేదు. బీజేపీ చేస్తున్న ప్రకటనలతోనే తమ పని పూర్తి చేసుకుంటోంది. ఇది బీజేపీకి ఊహించని నష్టం చేయడమని అంటున్నారు. ఓ ఫేక్ నెరేటివ్తో ఎదుటి పార్టీని దెబ్బకొట్టాలని అనుకుంటే అది బూమరాంగ్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి. అలా తీసుకోలేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్కు ఆస్తుల పంచుడు అనే అస్త్రం ఇచ్చేసింది. ఇది కొట్టే దెబ్బను బీజేపీ ఎలా తనకు అనుకూలంగా మార్చుకుంటుందో చూడాలి.